క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం, ఆయన గురించి ప్రకటించడం, ప్రపంచానికి తెలియచేయడం. 5వ సంగతి ఇలా చెప్పుకున్నాం, అదేంటంటే సంఘం యొక్క పరిశుద్ధత దేవుని వాక్యం ద్వారా. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే సంఘం పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని వాక్యం, శ్రేష్టమైన వాక్యం దేవుని మందిరంలో వినబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆత్మదేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. పరిశుద్ధంగా జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అది 5వ సంగతి. 6వ సంగతి, సంఘం యొక్క శక్తి పరిశుద్ధాత్మదేవుడు. సంఘానికి ఇన్ని అధికారాలు ఇచ్చాడు, కానీ ఈనాడు అధికారాలను పోగొట్టుకున్నాం, లోకంలోకి వెళ్ళిపోయాం, మన ఇష్టానుసారంగా తీర్మానాలు చేస్తున్నాం, పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరుస్తున్నాం. మన మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం ద్వారా, ఆయాసపడడం ద్వారా, ఒకరి గురించి ఒకరు చెడ్డగా చెప్పుకోవడం ద్వారా ఏమవుతున్నాడంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మను